నేత్ర హియర్. ఇంట్లోనో రోడ్డుపైనో ట్యాప్ వాటర్ వృధాగా పోతుంటే మనసు ఊరుకోదు, వెంటనే వెళ్ళి ఆఫ్ చేస్తాం. మరి ఏకంగా 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో వృధాగా కలుస్తుంటే బాధ అనిపించుదా? ఇది ఏపీ ప్రభుత్వం చెప్తున్న వర్షన్. అందుకే బనకచెర్ల ప్రాజెక్ట్ కట్టి గోదావరి నీటిని ఒడిసి పట్టి పాడి పంటలు, పరిశ్రమలు, మంచినీటి అవసరాలకు వాడుకుంటాం అంటోంది. సముద్రంలో కలిసే 3000 టీఎంసీలలో కేవలం 300 టీఎంసీలు మాత్రమే ఉపయోగించుకుంటామని చెప్తున్నప్పటికీ ఇదేం చిన్న ప్రాజెక్ట్ కాదు. భౌగోళికంగా ప్రాజెక్ట్ నిర్మాణం కూడా అంత ఈజీ కాదు. 48,000 ఎకరాల భూమి కావాలి. ప్రాజెక్ట్ కట్టడానికే 4,000 మెగావాట్ల విద్యుత్ కావాలి. సో అందుకని గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు 81,000 కోట్లు ఖర్చు అవుతుందని ఒక అంచనా. సో లేట్ అవుతున్న కొద్దీ కాస్ట్ 1,00,000 కోట్లు దాటొచ్చు. అంత పెద్ద ప్రాజెక్ట్ ఇది. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ 3 దశల్లో జరుగుతుంది. 1 by 1 చూద్దాం. సో మొదటి దశ ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కుడి కాలువ ద్వారా గోదావరి నీటిని వైకుంఠాపురం బ్యారేజ్ కి మళ్లిస్తారు. ఇది వైకుంఠాపురం. సో వైకుంఠాపురం బ్యారేజ్ ఇంకా కట్టలేదు, బట్ ప్రకాశం బ్యారేజ్ కి ఎగువన ఉంటుంది అది. అయితే పోలవరం నుండి వైకుంఠాపురానికి నీళ్లు మళ్లించడానికి 17,500 క్యూసెక్ల సామర్థ్యం ఉన్న కెనాల్ ఉంది. బట్ దీని కెపాసిటీ సరిపోదు. అందుకని దీన్ని 38,000 క్యూసెక్లకు పెంచుతున్నారు. అండ్ దీంతో పాటు తాడిపూడి ఎత్తిపోతల సామర్థ్యాన్ని కూడా 1,400 క్యూసెక్ల నుండి 10,000 క్యూసెక్లకు పెంచుతున్నారు. ఇందుకోసం కొత్తగా 25,000 క్యూసెక్ల కెపాసిటీతో పోలవరం కుడి కాలువలకు సమాంతరంగా వరద కాలువ తవ్వుతారు. ఇక రెండో ఫేజ్ వైకుంఠాపురం బ్యారేజ్ లో నీళ్లను నిల్వ చేయడానికంటే ముందు నాగార్జున సాగర్ కుడి కాలువ వెళ్తున్న దారిలో సరిగ్గా 80వ కిలోమీటర్ దగ్గర కెనాల్ కెపాసిటీని పెంచుతారు. సుమారు 16.5 కిలోమీటర్ల పొడవున నాగార్జున సాగర్ కెనాల్ సామర్థ్యాన్ని పెంచుతారు. సో దీనివల్ల అదొక కెనాల్ గా కాకుండా ఒక పెద్ద రిజర్వాయర్ లా కనిపిస్తుంది. అండ్ అక్కడి నుండి బొల్లాపల్లి రిజర్వాయర్ కు నీటిని తరలిస్తారు. సో బొల్లాపల్లిలో ఏకంగా 150 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా రిజర్వాయర్ కట్టబోతున్నారు. ఇక థర్డ్ ఫేజ్ బొల్లాపల్లిలోని నీటిని స్టోర్ చేసి ఆ నీటిని బనకచెర్ల రెగ్యులేటర్కి పంపిస్తారు. అయితే బొల్లాపల్లి బనకచెర్ల మధ్య నల్లమల అడవులు ఉన్నాయి. ఇదే బొల్లాపల్లి అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. సో మధ్యలో మొత్తం అడవులు. అందుకని 26.8 కిలోమీటర్ల పొడవున సొరంగం తవ్వాలని ప్లాన్ చేశారు. సో మరోసారి సింపుల్ గా చెప్పుకోవాలంటే పోలవరం ప్రాజెక్ట్ రైట్ కెనాల్ ద్వారా వైకుంఠాపురానికి, అక్కడి నుంచి లిఫ్ట్ల ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్ కు, అండ్ అక్కడి నుండి బనకచెర్లకు నీటిని తరలిస్తారు. ఇందుకోసం ఏకంగా 81,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు. సో ఈ ప్రాజెక్ట్ విషయంలో ఇంతకీ తెలంగాణ అభ్యంతరాలేంటో కూడా చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ఏపీ చెప్తున్నది రోజుకు 1 టీఎంసీ నీటిని తీసుకుంటామని. మరి కెనాల్స్ ను 4 టీఎంసీల సామర్థ్యంతో ఎందుకు నిర్మిస్తోంది? ఇదొక డౌట్. అండ్ పాయింట్ నెంబర్ 2, గోదావరి బనకచెర్ల లింక్ తో కుడి ఎడమ కాలువల ద్వారా రోజుకు 8 టీఎంసీల నీటిని తీసుకువెళ్లేలా వాటి కెపాసిటీ పెంచుతూ ఉండడం నిజం కాదా అన్న డౌట్ ని కూడా రేస్ చేస్తున్నారు. అండ్ పాయింట్ నెంబర్ 3, కెనాల్స్ పై ఇప్పటికే లెక్కకు మించి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంటే పోలవరం డెడ్ స్టోరేజ్ నుండి కూడా నీటిని తోడేందుకేగా ఈ ప్లాన్ అన్నది తెలంగాణ రేస్ చేస్తున్న డౌట్. అండ్ పాయింట్ నెంబర్ 4, సిడబ్ల్యూసి అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా విభజన చట్టానికి వ్యతిరేకంగా గోదావరిపై ప్రాజెక్టులు నిర్మించడం నీళ్ల దోపిడీ కాదా అని ప్రశ్నిస్తోంది. అండ్ పాయింట్ నెంబర్ 5, బచావా ట్రిబ్యునల్ ఏపీకి 518 టీఎంసీల వాటా ఇస్తే 776 టీఎంసీలకు సరిపడా ప్రాజెక్ట్స్ కట్టింది. దీన్ని సైతం నీళ్ల దోపిడీ అనరా అని ప్రశ్నిస్తోంది తెలంగాణ. అన్నిటికంటే ముఖ్యమైన అభ్యంతరం మరొకటి ఉంది. గోదావరి బనకచెర్ల లింక్ కోసం నాగార్జున సాగర్ను వాడుకోవడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే గోదావరి 180 అడుగుల ఎత్తులో ఉంటే బనకచెర్ల వద్ద 880 అడుగుల ఎత్తులో ఉన్న శ్రీశైలంలోకి నీటిని మళ్లించడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తోంది తెలంగాణ. తెలంగాణ ఎన్ని అభ్యంతరాలు చెప్పినా ఏపీ మాత్రం కట్టి తీరుతామంటోంది. ఎందుకు ఏపీ ఒక లాజిక్ కూడా చెప్తోంది. బచావా ట్రిబ్యునల్ వాటాలు పంచింది కేవలం నికర జలాలనే తప్ప వృధాగా సముద్రంలో కలిసే నీళ్లకు కాదు అంటోంది. బచావా ట్రిబ్యునల్ వాటాల లెక్కల ప్రకారం 968 టీఎంసీలకు సరిపడా ప్రాజెక్ట్స్ కట్టుకోవచ్చు. ఏపీ 518 టీఎంసీలకు తగ్గట్టుగా ప్రాజెక్ట్స్ నిర్మించుకోవచ్చు. బట్ ఇక్కడ వాడుతున్నవి పంచిచ్చిన నికర జలాలు కావు, వృధాగా పోతున్న వరద నీరు అనే లాజిక్ మాట్లాడుతోంది ఏపీ. ఒక్కసారి గోదావరి నీళ్లు తెలంగాణ రాష్ట్రం దాటి వచ్చేసిన తరువాత ఆ వరద నీటిని ఎలా ఉపయోగించుకోవాలన్నది పూర్తిగా తమ రాష్ట్ర హక్కు అని వాదిస్తోంది ఏపీ. పైగా
అనుమతులు లేకుండా కడుతున్నారన్న తెలంగాణ వాదనకు కూడా కౌంటర్ ఇచ్చింది. తెలంగాణ ఒక్క పేపర్ లేకుండా, ఒక్క డిపిఆర్ లేకుండా, ఏ విషయం బయటకు చెప్పకుండా ఎన్నో ప్రాజెక్టులు కట్టడం వల్ల ఏపీ నష్టపోతోంది అని వాదించింది. అసలు సముద్రంలో కలుస్తున్న నీటిని వాడుకుంటే తెలంగాణకు వచ్చే నష్టం ఏంటో ఎందుకు స్పష్టంగా చెప్పడం లేదని కూడా ఏపీ ప్రశ్నించింది. ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఆగకపోవచ్చు. దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఎన్డీఏలో టీడీపీ కీలకంగా ఉండడం. అందుకే తెలంగాణ ఎంత అభ్యంతరం చెప్పినా సరే ప్రాజెక్ట్ వివరాలు తీసుకురమ్మంటూ ఏపీకి కేంద్రం నుండి కబర్ వచ్చింది. అండ్ సెకండ్ రీజన్, ఇదొక సెల్ఫ్ ఫినాన్స్ ప్రాజెక్ట్, అంటే దానికదే ఆదాయం సమకూర్చుకుంటుందని కేంద్రం దగ్గర ప్రజెంటేషన్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. సో ఈ రెండు రీజన్స్ను కన్సిడర్ చేస్తే మాత్రం తెలంగాణ ఎంత అభ్యంతరం చెప్పినా గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ఆగకపోవచ్చు. అందులోనూ కృష్ణా గోదావరిని కలుపుతున్న ప్రాజెక్ట్ ఇది. దక్షిణాదిన నదుల అనుసంధానంలో అతిపెద్ద ప్రాజెక్ట్గా చెప్పుకోవచ్చు. నదుల అనుసంధానం అనేది బీజేపీ కళ. సో ఇన్ని కారణాలున్నాయి ప్రాజెక్ట్ ఆగకపోవడానికి. మరి తెలంగాణ వాదన నిలబడుతుందో లేదో వెయిట్ అండ్ సీ.